సో హై గైస్, 'రాజాసాబ్' మూవీ డే 1 కలెక్షన్ వరల్డ్ వైడ్ చూద్దాం. సో దానికన్నా ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. ఈ పోస్టర్ చూపించిన 146 క్రోడ్ వచ్చిందా నిజంగా? సో డే 1 100 కోట్ల గ్రాస్ అయినా కొట్టిందా లేదా అనేది కూడా అయితే మాట్లాడేసుకుందాం. సో ఈ సినిమాకి వచ్చేసరికి ప్రీమియస్ టాక్ తోనే చాలా అంటే చాలా డిజాస్టర్ ట్రెండింగ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అది చాలా అంటే క్లారిటీ ఎఫెక్ట్ వచ్చేసరికి డే 1 మీద అయితే పడిందని చెప్పుకోవచ్చు. మనం క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు టికెట్స్. సో ఈ సినిమా గురించి కలెక్షన్ గురించి మాట్లాడితే, సో గూగుల్ ప్రకారంగా మాట్లాడుకుందాం. సో గూగుల్ ఏం చెప్తుందంటే 90-100 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్తుంది. డే 1 టోటల్‌గా వరల్డ్ వైడ్ గ్రాస్. సో ట్రేడ్ దాంట్ల మనం మాట్లాడుకుంటే ఈ సినిమా వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ కూడా కొట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. విత్ ప్రీమియస్ అలానే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఉన్న మన 'ప్రభాస్' అన్న. అయినా సరే 100 కోట్ల గ్రాస్ డే 1 అయితే పెట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా టోటల్ వరల్డ్ వైడ్‌గా చెప్తున్నా 90 కోట్ల గ్రాస్. షేర్ వచ్చేసరికి 45 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. 'ప్రభాస్' అన్న రేంజ్‌కి, తనకున్న క్రేజ్, ఆ స్టార్డమ్‌కి, తన జరుగుతున్న బిజినెస్‌కి, ఈ కలెక్షన్‌కి సంబంధమే లేదని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ డే 1 కలెక్షన్ గురించి అంటే డిఫరెంట్ కామెంట్ చేయండి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా చెప్తున్నా గదా! 410 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. ఇక షేర్ మీ ఇమాజినేషన్‌కి నేనైతే వదిలేస్తున్నా అని చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారంగా 'రాజాసాబ్' సినిమా 500 కోట్ల గ్రాస్ కొట్టి తీరాలి. సో ఈ సినిమాకున్న టాక్‌కి, ఈ కలెక్షన్‌కి వస్తదా లేదా? మీ ఒపీనియన్‌కి వదిలేస్తున్నా. ఈ డే 1 కలెక్షన్ గురించి మీ ఒపీనియన్ గురించి వదిలేస్తున్నా అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఎక్కడ పడితే అక్కడ చూసి కాదు 100 కోట్ల గ్రాస్ పైననే దాటింది. 150 కోట్ల గ్రాస్, 120 కోట్ల గ్రాస్, 200 కోట్ల గ్రాస్ అంటే నేను ఏం చెప్పలేకపోతా. సో గూగుల్‌ని చూడండి, ఒకసారి ట్రేడ్ చూడండి. 90 కోట్ల గ్రాస్ మాత్రమే ఈ సినిమాకైతే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి 'గేమ్ చేంజర్' సినిమాతో ఈక్వల్ నంబర్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. 'గేమ్ చేంజర్' సినిమా వచ్చేసరికి 93 కోట్ల గ్రాస్ అయితే 'రాజాసాబ్' 90 కోట్ల గ్రాస్. సో ఆ సినిమాకి, ఈ సినిమాకి సేమ్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. ఈ సినిమాకి ముందు నుంచి హైపే లేదు. అసలకి ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఫ్లాప్ అవుతుంది ప్రభాస్ అన్న కెరియర్‌లోనే మన 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అలానే జరుగుతుందేమో అని భయమైతే ఏస్తుంది. సో రేపటి నుంచి కలెక్షన్ వస్తుందో చూడాలి. సంక్రాంతికి ఉంది హిట్ అయ్యే